ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అజయ్కు ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అనుభవం ఉందని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్ ఈ ఏడాది జూన్లోనే పదవి నుంచి దిగేందుకు యోచిస్తున్నట్లు ప్రకటించడంతో బైడెన్ అజయ్ పేరును ప్రతిపాదించారు. మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓగా పనిచేశారు బంగా. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ సంస్థకు వైస్ చైర్మన్ గా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేట్ అయిన తొలి భారత సంతతి వ్యక్తి ఆయనే కావటం విశేషం. భారత్లో పూణేలో జన్మించిన అజయ్ ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. 1996లో అమెరికాకు వలస వెళ్లి పెప్సికోలో చేరారు. ఇక అజయ్ బంగా, శాంతాను, నారాయణ, సత్య, నాదేళ్ల వీరంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మాజీ విద్యార్థులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థుల విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారని హెచ్పీసీ తెలిపింది. ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈఓగా ప్రేమ్ బాత్సా, సీనియర్ డిప్లొమాట్ సయ్యద్ అక్బరుద్దీన్, బీర్ బారన్ కరణ్, బిలిబ్ మోరియా, విప్రో మాజీ సీఈఓ టీకే కురియన్, తెలుగు సినీ స్టార్ రామ్ చరణ్ వీరంతా హెచ్పీసీ పూర్వ విద్యార్థులు. వీరి విజయగాథలు ప్రస్తుతం విద్యార్థులకు ప్రేరణ కావాలని స్కూల్ యాజమాన్యం భావిస్తోంది. President Obama announced that, President Biden. Whoa! That is news. I know, we're going back, not forwards. We got to go forwards. Okay, President Biden announced that the United States is nominating Ajay Banga to be president of the World Bank. As the president said himself, Ajay is uniquely equipped to lead the World Bank at this critical moment in history.